The government is also determined with the processing our Raitu Bharosa and also Indramma Atmiya Bharosa Adhyaksha, and 500 bonus for fine rice also Adhyaksha. Deentlo Adhyaksha fine 500 bonus fine rice Adhyaksha mali చెప్పేనట్టు ఉంటుంది కానీ ఈసారి our cultivation for fine rice varieties has increased from 25 lakh acres to 40 lakh acres Adhyaksha. It is huge, and obviously everybody, all farmers are coming forward to in cultivating this fine rice Adhyaksha. Danto patu the focus on oil palm cultivation also, as our agriculture minister garu ikkada unnaru, he has always wanted to focus on that oil palm. He has taken it very strongly and always convinces all our MLAs here to promote oil palm cultivation Adhyaksha. By government is also being provided with incentive subsidies to these farmers who want to cultivate oil palm Adhyaksha. So irrigation gurinchi maatladte Adhyaksha, irrigation ki sari 23,373 crores, danto paatu Palamur Rangareddy ki kuda కేటాయింపు జరగడం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, మా నారాయణపేట్ ఏదైతే కలలు కన్నామో మక్తల్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి అని ఎన్నో సంవత్సరాలుగా అక్కడ రైతులు కొట్లాడడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా మేము టేలెండ్ అయిపోతాం అధ్యక్ష. టేలెండ్ అయినప్పుడు మీ అందరికి తెలుసు టేలెండ్ లో నీళ్లు రావడం ఎంత కష్టమో తెలుసు. సో దీంట్లో భాగంగా ఏదైతే అప్పట్లో తీసుకొని పోయిన అధ్యక్ష, మా ప్రాంతం నుంచి కూడా రైతులను తీసుకోబోయి బస్సులో ఎక్కించుకొని కర్వేనాకు తీసుకోబోయిన అధ్యక్ష. ఆ రోజుల్లో తీసుకోబోయి ఇక్కడ నుంచే మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇది డిసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. ఆ రోజు వారు కూడా ఈ రైతులతో పాటు పోరాడి ఈ ఏదైతే మన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం పోరాటం చేయడం జరిగింది. అది మనం సాధించుకోవడం జరిగింది. దాంతో పాటు మా మక్తల్ నారాయణపేట్ అండ్ కొడంగల్ రైతుల తరపున మళ్ళొకసారి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. And last Adhyaksha, chivarga I would conclude here, basically our government is dedicated to advancing progress through a comprehensive approach that integrates social justice, development and welfare of the people of Telangana. Adhyaksha, I would like to congratulate our Honorable Deputy CM Batti Vikramarka Garu on presenting a wholesome budget for the development and welfare for the poorer sections. Adhyaksha, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అదే విధంగా ఎల్ఏ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే నేను అసలు ఇంత పెద్ద సబ్జెక్ట్ మీద మాట్లాడడం అంటే నేనే ఫస్ట్ టైం కాబట్టి భయపడ్డాను అధ్యక్ష. కానీ నాకు ఇంత సమయం ఇచ్చినందుకు మీ ద్వారా అందరికీ కూడా సపోర్ట్ చేసిన మా సహచర ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్పటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన అధ్యక్ష. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను అధ్యక్ష. ప్రత్యేక ధన్యవాదాలు. బడ్జెట్ పై సాధారణ చర్చ ముగిసినది.